నమస్తే. జర్రగి వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరి, అపార్థం అయితే చేసుకోకురి. పెళ్ళిళ్ళు కానోళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటోళ్ళు, పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటోళ్ళు ఈయనే ప్రయత్నం చేయరి. ఎక్కడికి వచ్చే ముచ్చట అందరికి ఎక్కడికి వస్తుంది. ఈయనే ప్రయత్నం చేయరి. ఎక్కువసేపు ఏం చెప్పగానే ఈడు జోడు లెక్క మారిందంట. లెక్క అంటే మామూలు లెక్క కాదు, సానా 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 మారిందంట. రానున్న రోజులలో చాలా కష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నిజంగా కూడా వధువరుల్లో తగ్గనున్న వయసు అంతరం. వధువరులలో పిల్లగాని దాంట్లో ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటే పిల్లగానికి ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే పిల్లగానికి ఒక 28 ఏళ్ళు ఉన్నాయి, ఇంత పని చేస్తాడు అని చెప్పేది. మరి పిల్లకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయంటే 19 ఏళ్ళు 20 పడ్డది. అంటే ఎంత అన్నాడు తేడా? ఒక 8 ఏళ్ళు తేడా. ఏం కాదులే, పిల్లగాడికి ఆ మాత్రం పెద్దగా ఉంటే బాగుండదు, పిల్లగానికి అంత ఏజ్ ఉంటే ఏం పర్లేదు, పిల్లగానికి 28, పిల్లకు 19-20 ఏళ్ళు ఉంది, పెళ్లి చేస్తే నడిచిపోద్ది, ఏం కాదని లగం చేసేది. ఇప్పుడు గట్ట లేదంట కథ. సాన మారిందంటే 1 నుంచి 3 సంవత్సరాలు అయితే ఓకే. పిల్లగానికి ఇప్పుడు 26, 28, 30 ఏళ్ళు ఉన్నాయి అనుకో, అమ్మాయికి 28, 27, 29 ఉంటే ఓకే. కానీ అమ్మాయికి 20 ఉండి పిల్లగానికి 30 ఉంటే 10 ఏళ్ళు పరాకు వస్తుంది. 10 ఏళ్ళు పరాకు వస్తే మాత్రం పెళ్ళికి నో అంట, పెళ్ళికి నో. మరి ఇంకా చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా నా సామిరంగా ఉత్తగానే తిరుగుతోళ్ళు బచ్చడి మంది ఉన్నారు. దగ్గర 35 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 35 నుంచి 40 ఏళ్ళు ఉన్న మధ్యలోళ్ళకు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని ఏళ్ళు ఉండాలంటారు? అమ్మాయికి 30, 35 ఉంటేనే లెక్క. మరి అమ్మాయికి 30, 35 ఏళ్ళ అమ్మాయి ఉంటుండొచ్చునా? 30, 35 ఏళ్ళు అయినాక అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే చేసుకుంటున్నందుకు ఉంటుండొచ్చునా? చేసుకోరు దాదాపుగా. మరి వీళ్ళంతా ఏం కావాలి? 35, 40 ఏళ్ళలో ఉన్నోళ్ళు ఏం కావాలి? ఏముంది? చేతి గీతలు అన్నీ అరిగిపోవాలి. చెప్తే ఈకారంగా ఉంటుంది కానీ ఉత్తదే. మరిగా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అయితేనేమో ఓకే, లేకుంటే లేనే లేదంట. ముచ్చట బాగుంటుంది, తినే ప్రయత్నం చేయదు. వధువరుల్లో తగ్గనున్న వయసు అంతరం. వయసు తేడా ఎక్కువగా ఉంటే పెళ్ళికి నో. 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ళ వరకు అయితే ఓకే. తెలుగు రాష్ట్రాల యువతలో దాదాపు 78% మందిది ఇదే మాట. 5 ఏళ్ళు అంతకు మించి తేడా ఉంటే నిర్మోహమాటంగా వద్దంటున్న అమ్మాయిలంట. కథం అమ్మాయికి ఎన్ని ఏళ్ళు ఉంటే దాదాపుగా 25 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి దాదాపుగా పెళ్ళిళ్ళు అయిపోతూనే ఉంటాయి. 25 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి దాదాపుగా 90% పెళ్ళిళ్ళు అయిపోతాయి అమ్మాయిలకు. ఆ తర్వాత 25 అంటే 30 ఏళ్ళ పొరగాడు దొరికితే ఓకే. కానీ 30 ఏళ్ళకు అంటేనేమో కొద్దిగా బాధపడతారు ఈ మధ్య యువత. కానీ 30 ఏళ్ళకు సెట్ అయ్యే పొరగాలు చాలా తక్కువ ఉంటారు. మీరు ఏమన్నా అనుకోరి. 30 ఏళ్ళ నాడు అమ్మర కొడుక పెళ్లి వయసు వచ్చింది, ఇక ఇప్పుడు ఏదైనా పని చేయాలి, ఇప్పుడు ఏదైనా పని చేస్తే ఎవడన్నా పిల్లలు ఇస్తాడేమో అనే ఉద్దేశంతో ఇక 30 ఏళ్ళ నుంచి 32, 33 ఏళ్ళల్లో ఆయన పనికి పోయి సెట్ అయ్యేసరికల్లా 35, 36, 37, 38 ఏళ్ళు అవుతాయి. మరి 35, 36, 37, 38 ఏళ్ళు అయ్యేసరికల్లా మరి ఈడ ఎన్నేళ్ళ అమ్మాయి దొరకాలా మీకు? అప్పుడు లెక్క ఎంత ఉంటుంది ఇద్దరి మధ్య? 10-15 ఏళ్ళ పరాకు ఉంటుంది. ఉండదా? ఈ మధ్య కాలంలో నేను ఒకరి కాడ చూసిన, ఇక పేరు చెప్పను కానీ, పోరగానికేమో 40 ఏళ్ళు, అమ్మాయికేమో 20 ఏళ్ళు. పోరగాడు జర నాలేక బక్కపలసగా ఉన్నాడు కాబట్టి ఏజ్ అవ్వాలి. నాలేక నేను 100గా నేను చెప్తలేను కానీ బక్కపలసగా ఉన్నాడు, జర గడ్డ మీసాలు లేవు పాడైపోను, ఏ ఏజ్ మీద ఉన్నాడు అనుకుంటారు. కానీ పోరగానికేమో 40 ఏళ్ళు పాడైనాయి, అమ్మాయికేమో 20 ఏళ్ళు ఉన్నాయి. 20 ఏళ్ళ పరాకుతోటి పెళ్లి చేసుకుంటే ఎట పాడవుతుంది రేపన్నాడు? ఇప్పుడు ఈ మధ్యకాలం పెళ్ళి అయిన కొత్తలు అంటే సరే 7, 6 నెలలు, 2 నెలలు, 3 ఏళ్ళ దాకా ఎటనో సంసారం బాగానే సాగిపోతుంది. ఆ తరువాత ఈయనకేమో 50కి వస్తే ఆమెనేమో 30కి వస్తుంది. మరి అప్పుడు ఎక్కడ పోవాలి? ఇక సప్పట్లు, తాళాలు, దేవుని గుళ్ళ భజనాలు అనుకోవద్దు. అంటేనేమి ఈ కాలం తప్పిన ముచ్చట అవుతుంది కానీ గట్టిగా నడుస్తుంది, పాడైపోను. పోరగానికి 50 వచ్చేసరికల్లా మరి ఆమెకు 30 వస్తాయి. మరి అప్పుడు ఆమెం కావాలి, ఈయనేం కావాలి? ఇక అప్పుడు అనుమానాలు మొదలవుతాయి. అనుమానాలు మొదలయ్యి ఇక కథం, ఇక సంసారం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈయనకేమో బలం తగ్గుతుంది, అంటేనేమో ఈ కథ తప్పిన ముచ్చట. ఈయనకేమో బలం తగ్గుతుంది, ఆమెకేమో బలం పెరుగుతుంది, పాడైపోను. ఇక అప్పుడు ఎక్కడ పోతారు? అబ్బా ఎంత పని చేసుకుంటారా? చేసుకోకుండా బాగుండరా? చేసుకునే బుద్ధి ఉంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే బుద్ధి ఉంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు అయితే ఓకేనట. లాస్ట్ మరీ అంటే ఒక 5 సంవత్సరాలు అబ్బాయికి అమ్మాయికి పరాకు ఒక 5 ఏళ్ళు ఉంటే ఓకే. ఆ తర్వాత కనుక ఉంటే
అక్కర్లేదు, నిర్మొహమాటంగా ముఖం మీద చెప్తున్నట్టు అమ్మాయిలు ఈ మధ్యకాలంలో అప్డేట్ అయిపోయారు చాలామంది అమ్మాయిలు. అప్డేట్ అయిపోయి నాకు అక్కర్లేదు, నాకు అవసరమే లేదు. చాలా మంది పేపర్లో వచ్చిన ముచ్చటే. ఎక్కువ శాతం వరకు లవ్ మ్యారేజ్లు అవుతున్నాయి అంట. చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత కొంతమంది ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద దాదాపు ఎటువంటి అంటే 10వ చదవంగానే ఇంటర్ చదవంగానే అమ్మాయి చదువు అయిపోయేది. అమ్మాయి ఎక్కడ పోయేదో అబ్బాయి ఎక్కడ పోయేది తెలియదు. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు అంతా కలిసి చదువుకుంటారు. ఆ తర్వాత కాలేజీలు కూడా కలిసే చేస్తారు. ఆ తర్వాత డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, పీజీలు కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు, కలిసి చదువుకునే క్రమంలో ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుకొని ప్రేమ వివాహాలు చేసుకొని జరంత సుఖంగా ఉంటారు. వాళ్ళకి ఎంత పరాకు ఉంటుంది, సమానం ఏజ్ ఉంటుంది. ఇద్దరు క్లాస్మేట్లు అయి ఉంటారు కదా, 7-6 నెలలు అటు ఇటు ఉంటారు. అంతకని మించింది లేదు. గసవంటోళ్ళకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదంట. కానీ గట్టనే బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటేందుకు పోతే పిల్లగాని ఏజ్ ఎంత అంటే ఆయన చెప్తాడు 10-15 ఏళ్ళు తక్కువ చెప్తాడు. పక్క 10-15 ఏళ్ళు తక్కువ చెప్తాడు. మరి ఆధార్ కార్డు దొరకకుండా వచ్చినా, ఆధార్ కార్డు దొరకదా అంటే ఆధార్ కార్డు అడిగితే ఏమని అనుకుంటే నేను పాడైపోను అనుకుంటే అంటారేమో. సరే ఆడంగీడంగా ఏదో కళ్ళు కప్పుకొని పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక మరి తర్వాత తెలియదు. తర్వాత దొరికిన వచ్చినా మళ్ళీ వచ్చింది పేపర్లో. నేను అబద్ధం ఏది చెప్పను. ఎక్కను బాయే 5 ఏళ్లకు అంతకు మించిన తేడా ఉంటే నిర్మోహడంగా వద్దంటున్న అమ్మాయిలు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్న వారిలో 80% జంటల మధ్యలో వయసు తేడా 1 ఏడాదిలోపే ఉందంట. తెలుగు రాష్ట్రాల్లో మారిన వివాహాల సమీకరణలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. వీడిచ్చిరుడు 20 లక్షల రూపాయల ప్యాకేజ్ తోటి పెళ్లి చేసుకురంట. వీడ దొరికిపోయింది ముచ్చట. చెప్తాను ఎక్కడైనా నిజం చెప్తా. అబ్బాయికి హైదరాబాద్లో 20 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం, సొంత ఇల్లు, చేతి నిండా సంపాదన, సమాజంలో హోదా, మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో ఇచ్చిన వివరాలన్నీ బాగుండడంతో ఓ అమ్మాయి అతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందట. 20 లక్షల ప్యాకేజు, కారు, బంగ్లా అన్ని రకాలుగా ఉంటే ఒక అమ్మాయి అంట పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుందట. ఆ తర్వాత ఏమైంది మరి? ఎక్కనో బాయే తీరా పెళ్ళి అయ్యాక చూస్తే వరుడు వయసు తప్పుగా చెప్పారని ఆమెకు తెలిసింది. ఇద్దరి మధ్య 7 ఏళ్ల తేడా ఉందని తెలిసింది. మోసపోయానని భావించిన వధువు కోర్టు తలుపులు తట్టింది. 7 ఏళ్లకే 7 సంవత్సరాలకే నన్ను బాగా చేసిరు. 7 ఏళ్ళ తేడా ఉంటుంది నా మొగనికి నాకు. అమ్మ 7 ఏళ్ళ తేడా ఉంటేనే మీరు గిట్ట అంటారు పాడైపోను. మరి లెక్క ప్రకారంగా చూసుకుంటే 30 ఏళ్ళు దాటిన పోరగాళ్ళు, 30 నుంచి 40 దాకా పెళ్ళిళ్ళు కానీ పోరగాళ్ళు మరి ఏం చేసుకోవాలి? మరి ఏం చేసుకుంటున్నొచ్చు? పెళ్ళిళ్ళు కానట్టేనా లెక్కగా? దాదాపుగా పెళ్ళిళ్ళు కానట్టే లెక్క. ఈ పేపర్ చూస్తే మాత్రం, ఇవాళ వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే మాత్రం 30 ఏళ్ళ పైనున్న పోరగాళ్ళు పెళ్లి చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 30 ఏళ్ళు ఉన్న అమ్మాయి దాదాపుగా ఉండనే ఉండదు. ఏ తల్లిదండ్రులు కూడా దాదాపుగా ఉంచరు. ఒకవేళ ఉన్నదంటే పెద్ద కొలువులు చేస్తారు. కొంతమంది ఉంటారు, 100కి ఎన్నో ఒక్కలో ఇద్దరు ఉంటారు. అంతకు మించిన వాళ్ళు అయితే ఉండరు. ఎవరైనా కానీ అప్పు సప్పు చేసైనా కానీ అవసరమైతే ఏమన్నా కట్టిన ఎకరం ఉన్నా కానీ గొలుసు పెట్టైనా సరే అమ్మాయి పెళ్లి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 20-25 ఏళ్ళకి అలా పెళ్ళిళ్ళు అవుతుంటే మరి 30 నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇక అయ్యే కాలం లేదు, పాడైపోను. ఇవాళ కనుక పేపరే చూసాను అంటే నాకు తెలిసి 30 నుంచి 40 ఏళ్ళ పొరగాలు పెళ్ళిళ్ళ మీద ఆశ వదులుకోవడమే మొత్తం ఉన్నాడు. పాడైపోను. ఇంకెక్కడ బాయా కోర్టు తలుపులు తట్టింది. తీవ్ర వివాదం నడుమ కోర్టుల విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల విజయవాడ కుటుంబం పరివార కోర్టులో ఇలాగే 5 ఏళ్ల వయసు వ్యత్యాసాన్ని దాచిన కేసులో వధువు కూడా వధువు విడాకులు పొందింది. పెళ్లి విషయంలో మారి ఈడు జోడు లెక్క మారి 5 నుంచి 7 ఏళ్ల తేడా ఉంటే ఈడు జోడు బాగుంది అనేవారు. అందున అబ్బాయి చక్కగా స్థిరపడి ఉంటే 10 ఏళ్ల తేడాను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు అప్పట్లో 10 ఏళ్ళు తేడా ఉన్నా కానీ ఏదో కుటుంబం సాగిపోతుంది కదా, ఏమవుతుందిలే మంచిగా బతురు కదా, పిల్లే కష్టానికి పోయేటట్లేదు. ఒకవేళ పిల్ల చదువుకున్నా కానీ ఆమెకి ఇంత ఉద్యోగం పెట్టించిండు, చదివిపించిండు, మంచిగా సాగిపోతురు అనుకొని ఏదో తుడుచుకపోయేదంట అప్పట్లో. ఇప్పుడు కదంతా ఏమి లేదు. నీకు ఎన్ని లక్షల రూపాయల ఆదాయం ఉన్నా, ఎన్ని ఎకరాల కొద్దిగా భూమి ఉన్నా, ఎన్ని పెద్ద బంగ్లాలు ఉన్నా, ఏది ఉన్నా కానీ వయసు విషయంలో 1 నుంచి 2, 2 నుంచి 3, లాస్ట్ అంటే 5 ఏళ్ళంట. అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మధ్యంతరంగా విడాకులిచ్చి పత్త లేకుండా విక్కపోతురంట. మా అమ్మగాని పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే జర మేలుకునే ఉపాయం చేయరి. ఇంత కష్టం చేసి ఏదైనా ఉద్యోగం సంపాదించి జర వయసుని దాచిపెట్టి ఉపాయం చేయకూరి. ఇవాళ కాకుండా ఇంకా 4 నెలలకైనా దొరుకుతుంది. ఆ తర్వాత పర్సన్ కాకూరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకొని ఉత్తపుణ్యానికి కోట్ల చుట్టూ తిరిగే ఉపాయం అయితే చేయకూరి.